అందరికీ నమస్కారం. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పీఠం కాపులకు దక్కనుందా? త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న కాపులు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? మొన్నటి వరకు కూడా ఉడా చైర్మన్ పదవి కాపులకు వస్తుందని ఆశపడినటువంటి ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాపులు మరో మేయర్ పీఠానికి కూడా వారు అడుగు దూరంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా మరి మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తాజాగా చెప్తున్నటువంటి సర్వేలు, రాజకీయంగా కూడా మరి త్వరలో ఒక మేబీ మనకి 2 నెలల్లోపే మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో ఆటోమేటిక్గా ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు తెరవేరకు కూడా వారంతా ఓటర్ లిస్ట్ కానీ రిజర్వేషన్లు కానీ వార్డుల విభజన తదితర అంశాలు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. మనకి ఒంగోలు మున్సిపాలిటీ కూడా ఒంగోలు కార్పొరేషను అంటే మనకు నగరపాలక సంస్థ కూడా ప్రస్తుతం 50 డివిజన్లు ఉన్న నేపథ్యంలో అవి 62 డివిజన్లుగా కూడా మరి ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆ రేషియోను కూడా పెంచడం జరిగింది. సో మనకి ఇప్పుడు 62 డివిజన్లు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చాయి. ఈ 62 డివిజన్లలో కూడా మరి ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లుగా 2026 ఎన్నికల్లో అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి కార్పొరేట్ పదవులు పొందటానికి కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి గతంలో పనిచేసిన వాళ్ళు అయితేమి ప్రస్తుతం కొంతమంది మరి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ యాక్టివ్గా ఉన్నవారు మరి ప్రదక్షిణలు చేస్తున్నారనేది వినిపిస్తున్నటువంటి అంశం. అయితే ఒంగోలు మేయర్పేట మరి ఓసీ కనుక అయితే గతంలో ఒంగోలు మేయర్పేట ఎస్సీ ఉమెన్కి రావటం జరిగింది. దానిలో భాగంగా మేయర్గా గంగాడ సుజాత గారు 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. రాబోయే రోజుల్లో అది ఓపెన్ కేటగిరీలో కనుక వస్తే మరి కాపులకు కేటాయిస్తారా, కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు ఉడా చైర్మన్ పదవిని ఆశపడి భంగపడ్డారు ఒంగోలుకు చెందినటువంటి కాపులు. సో ఆ పదవి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రియాజ్ గారికి వెళ్ళటంతో మళ్ళీ ఇప్పుడున్నటువంటి మేయర్ పీఠంపై కూడా వారు ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భం. ఇప్పుడున్నటువంటి అలయన్స్లో మరి జనసేన పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఏదైనా కూడా అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాపులు కేటాయిస్తారని ఒక వర్గం అయితే చెప్తా ఉంది. లేకపోతే ఏదైనా మార్పులు కనుక జరిగితే కమ్మ సామాజిక వర్గానికి ఆ పదవి పోతుందని కొంతమంది చెప్తున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి భారీగా కూడా మరి ఎవరి ప్రయత్నాలు వారు అటు కమ్మ సామాజిక వర్గం ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అయితే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒంగోలు ఎమ్మెల్యేగా కూడా దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా సంతనూతలపాడు ఎమ్మెల్యేగా కూడా బిఎన్ విజయ్ కుమార్ గారు కొనసాగుతూ ఉన్నారు. వీరిద్దరి పరిధిలోకి ఒంగోలు నగరపాలక సంస్థ వస్తుంది. సో 2024లో వీరిరువురికి కూడా 30,000 పై మెజార్టీ రావటం జరిగింది. సో వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేయర్ పీఠం ఎవరికి ఇవ్వాలనేది కూడా పెను సవాలుగా మారనున్నది. ఎందుకంటే దాదాపుగా 30,000కు పైగా మెజార్టీ వచ్చింది. ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి వచ్చినటువంటి మెజార్టీ దృష్ట్యా కూడా మరి అధికార పార్టీలో ఉన్నటువంటి మనకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకుంటా వారు తీసుకునేటువంటి డిసిషన్ కూడా, ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో 2 నియోజకవర్గాల్లో ముందుకు పోతున్నటువంటి ఎమ్మెల్యేలు మరి బ్యాలెన్స్డ్గా కూడా క్యాడర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరవేస్తూ ఉండాలి. వైసీపీ పరిస్థితి ఎలా ఉండేదంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా పెన్షన్లు ఆపేసేవారు, ఇతరితర ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కూటమి ఉద్దేశం అది కాదు. కూటమి ఉద్దేశం ఏంది? ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారికి ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేసరికి పార్టీలకు అతీతంగా కూడా పనిచేయాలి. ఇక్కడ క్యాడర్ తోటి కూడా మరి ఎమ్మెల్యేలకు కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. క్యాడర్ ఏం చెప్తారు? వారు గతంలో మనకి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళకి ఆ కార్యక్రమాలను నిలిపేయమని చెప్తా ఉంటారు. సో ఎమ్మెల్యేలు వారిని మోటివేట్
మోటివేట్ చేసుకోవాలి, కేటర్ను కాపాడుకుంటూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పారదర్శకంగా వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలుగా కూడా అటు బిఎన్ విజయ్ కానీ ఇటు దామచర్ల జనార్దన్ కానీ ప్రత్యేకమైనటువంటి పేరుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిరువురు కూడా ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఎమ్మెల్యేలు. సో రేపు ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మేయర్ పీఠం ఎవరికి కేటాయించాలనేది కూడా ఇప్పటికిప్పుడు తేలేటువంటి అంశం కాదు. రిజర్వేషన్లో దానికి సంబంధించి ఆక్షేపణలు మనకి డివిజన్లు కూడా 62 డివిజన్లు కేటాయించారు కాబట్టి వాటిని రూపాంతరం చెందించి ఏ డివిజన్కి మరి ఏ రిజర్వేషన్ ఇవ్వాలి తదితర అంశాలను కూడా వారు సున్నితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో కూడా ఈ రిజర్వేషన్లు మరి ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో స్టేట్ వైడ్గా వచ్చే దాంట్లో కూడా ఒంగోలుకు మరి రిజర్వేషన్లు కూడా ఖరారు కానుందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా కూడా త్వరలో మరి స్థానిక మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు.